మేము సూసైడ్ చేసుకుంటాం ప్రయత్నిస్తాం మేము. రుణం ఇప్పిస్తామని నమ్మించి తమ పేరు మీద బ్యాంకుల ద్వారా 2 లక్షలు పొంది తమకు మాత్రం 10,000 ఇచ్చి మోసానికి పాల్పడ్డారంటూ పలువురు బాధితులు సోమవారం నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరపురానికి చెందిన అరుణా భవానీ అనే మహిళ తమ ఆధార్, పాన్ కార్డులు తీసుకుని 2 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేయించిందని, ఆపై తాము ఇతర వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకుకు వెళ్లగా ఈ మోసం బయటపడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరారీలో ఉన్న అరుణా భవానీతో పాటు ఆమె వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చెయ్యాలని, లేని పక్షంలో సూసైడ్ చేసుకుని చనిపోతామని వాపోయారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తామని హెచ్చరించారు. అరుణా భవానీ మా పేర్ల మీద ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తీసుకుంది, లోన్ ఇప్పిస్తానని చెప్పింది. 2 లక్షల రూపాయలు తీసుకొని మాకు 10,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు వెళ్ళి మేము బ్యాంకింగ్ పర్సనల్ లోన్ కోసం అని పోతే 2 లక్షలు మీ పేరు మీద ఉందమ్మా, ఎలా వస్తుంది, ఆ డబ్బులు మీరే కట్టాలని చెప్పారు సార్ మాకు. ఇప్పుడు మేము ఎస్పీ ఆఫీస్కి వచ్చాము, కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము, 3 వారాల నుంచి తిరుగుతున్నాం, మాకు న్యాయం ఎక్కడా జరగట్లేదు. నెట్నా ఆఫీస్ కూడా వెళ్ళాము. పరారులో ఉన్న అరుణా భవానీ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమందిని తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని ఎస్పీ ఆఫీస్కి వచ్చాము. ఇప్పుడు ఎస్పీ మేడం మాకు న్యాయం చేయాలి. పట్టాభి గారు ఎవరు సార్ మా డబ్బులు తీసుకొని మాకు ఇది చేయడానికి? పట్టాభి గారు కూడా రావాలి, ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి రావాలి. ఎస్పీ మేడం మాకు న్యాయం చేయాలి. మా పేదల బతుకులతో ఆడుకుంటున్నారు. మా రక్తం పిండి బిడ్డలను వదిలేసి మేము రోడ్ల మీద పడి ఇలా తిరగాల్సిన అవసరం మాకేం సార్? తీసుకున్నామే పరారులో ఉంది. రోడ్ల మీద పడి పిల్లల్ని బాధ్యతలను వదిలేసి మేము ఇది చేయాల్సినంత అవసరం మాకేమి? ఎస్పీ మేడం కాడికి వచ్చాం సార్. ఇప్పుడు మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయకుండా మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎంతవరకైనా పోరాడతాం. మేము సూసైడ్ చేసుకుంటాం ప్రయత్నిస్తాం. మేము ఆర్పీలు కూడా రావాలి సార్ బయటికి. అరుణా భవానీ ఎక్కడికో తీసుకొచ్చి బయటికి తేవాలి. పరారులో ఉంది. అలాంటి వాళ్ళు ఎంతమంది వాసవత్తులు ఉన్నారు మొత్తం బయటికి రావాలి. ఆర్పీలు పట్టాభి గారి దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో మాకు తెలియాలి సార్. బయటికి రావాలి వాళ్ళు కూడా. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వచ్చాము. ఎస్పీ మేడం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు అమూల్య, వెంకటేశ్వరం భగత్ సింగ్ కాలనీ నుంచి వచ్చాను. అరుణా భవానీ అనే వ్యక్తి మీకు డబ్బులు ఇప్పిస్తానని చెప్పని ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకురమ్మనింది. మేము వెళ్ళాము. మాకేమంటే 10,000 ఇచ్చింది. మేము ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మా పేర్ల మీద ఒక్కొక్క చెప్పున 2 లక్షలు దాకా చూపిస్తుంది. ఇప్పుడు అవి మేము వెళ్ళి అడిగితే మీరే కట్టాలి, మీ మీదే వస్తాను, పోలీస్ కేసు కూడా పడతావా అని చెప్పన్నారు. తర్వాత మేము వెళ్ళి ఇలా మా జరిగింది, మాకు మోసం జరిగిందని చెప్పని మేము 2 టౌన్కి వెళ్ళి కేసు పెట్టాము. దాదాపు 10-15 దాకా తిరుగుతూనే ఉన్నాము. మాకు ఒక్కరు కూడా న్యాయం చేయలేదు. పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. తర్వాత మెప్మా ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ న్యాయం జరగలేదు. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ న్యాయం జరగలేదు. మొన్న ఎస్పీ బంగ్లాకు కూడా వచ్చాము, అక్కడ న్యాయం జరగలేదు. ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి వచ్చాము, అక్కడ కూడా ఎస్పీని కలవండి అని చెప్పారు. ఎస్పీ మేడం అయినా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. మేము ఎన్ననక ఎట్టంటే అటు పడి తిరుగుతున్నాము. మాకు ఛార్జీలు కానీ మేము కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళమి. మా పేరు మీద తీసుకుంటే మాకు ఎక్కడ 1 రూపాయి కూడా పట్టట్లేదు. పిల్లకాయలని అందరినీ వదిలేసి మేము వస్తున్నాము. తిండి తిప్పలు లేకుండా కూడా తిరుగుతున్నాము. మాకు న్యాయం జరగకపోతే మేము సూసైడ్ అయినా చేసుకుంటాము. ప్లీజ్ ఎలాగైనా న్యాయం చేయమని ఎస్పీ గారిని కోరుకుంటున్నాము. ఈ రోజు ఎస్పీ ఆఫీస్ కూడా వచ్చాము. ఎస్పీ గారైన అరుణా భవానీ అనే వ్యక్తిని తీసుకొచ్చి మాకు ఇట్లా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. మేడం మీరైనా సరే మాకు న్యాయం చేయండి మేడం. No matter the noise outside, enjoy the quiet inside. With noise cancelling windows from Asahi System Windows.